హాయ్. హాయ్. రియా పెళ్ళి పెద్ద బిజినెస్ ఫ్యామిలీతో చేస్తారనుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ లేని వాడితో ఎలా ఒప్పుకున్నారో. మిస్సెస్ అగర్వాల్ నెక్లెస్ చూసావా? డెఫినెట్లీ ఇమిటేషన్. ఐటీ రైటర్ అన్ని నగలు అమ్మేశారు. పర్లేదు, లెవెల్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. హలో I love your necklace. Thank you, dear. Congratulations. Congratulations. Hello. I was just telling my husband how lucky Ria is. Oh, really? What a perfect couple. Hello everybody. Thank you very much for coming today. Thank you. నేను సుబ్బుని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎక్కడో చూశానని అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది అది నేనే అని. బిజినెస్ కి కావాల్సింది ఆకలి. ఈ ప్రపంచాన్ని మింగేయాలనే ఆకలి. ఈ పొజిషన్కి రావడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. బట్ సుబ్బు జస్ట్ 5 ఏళ్లలో వచ్చేసాడు. టు బి ప్రిసైజ్ అండ్ సింపుల్, సుబ్బు ఇస్ ద ఫ్యూచర్. And I think my daughter has made the smartest decision in her life. Ria, my darling, come. I love you very much today. You know why? నాకెక్కడో కొడుకు లేని లోటు ఉండిపోయింది. ఈ రోజుతో అది తీరిపోయింది. Welcome to the family, my boy, Subbu. Here, I got something for you. Please. ఇప్పటికీ కీయే ఉంది. 10 రోజుల్లో నీ కోసం స్పెషల్గా కస్టమైజ్ చేసిన కార్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ప్రవీణ్, ఓయ్ సుబ్రహ్మణ్య, ఓయ్ సుబ్రహ్మణ్య, ఓయ్ సుబ్రహ్మణ్య. Ria, did you invite him? నో డాడ్. Then who the hell is he? రేయ్ సుబ్బుగా, సాలే కాల్ కూడా చేయలేవా? ఆయన నన్ను వదిలి ఎక్కడ పోతావులే. ఇది నీ టైప్ సెటప్ కాదు, తర్వాత మాట్లాడు. అర్రే వదినా, జాక్ పాట్ కొట్టే వదరా వదినా. ఐ మీన్ బ్యూటిఫుల్. పెళ్ళికి ఇంకా టైం ఉంది వదినా. సుబ్బు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా జస్ట్ రిమెంబర్, ఐఎమ్ సింగిల్. అరే వీడు నా ఫ్రెండ్ రిషి అని. ఫ్రెండ్ ఏంద్రా? బెస్ట్ ఫ్రెండ్. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అరే అంకుల్, మామేనా? మే బెస్ట్ ఫ్రెండ్స్. అంకుల్ గివ్ మీ 5. ఆంటీ, Hey, నమస్తే ఆంటీజీ. I don't like this. Get him out of here. నీలానే. ఏ సుబ్బుగా, ఏ వదినా, సుబ్బు ఈ పాటకు డాన్స్ చేయడం నువ్వు చూడలే కదా? రే సుబ్బు, లెట్స్ షో దెమ్. రెడీ 1 2 3 గో. అవును, ఇప్పుడు నువ్వు కూడా మా గ్యాంగే కదా? చలో కమ్ వదినా. కమ్ వదినా. హాయ్ సుబ్బు. ఈరోజు 12 కి కాసా ప్యారడైజ్ లో అపాయింట్మెంట్. ఈ కాంట్ బి లేట్ సుబ్బు. లేట్ అయితే మళ్ళీ నెల వెయిట్ చేయాలి. అవుతున్నా ఇప్పుడే. త్వరగా వచ్చేయి సుబ్బు. హలో, ఏంటా డిస్టర్బెన్స్? ఏంటో సౌండ్? రియా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఎల్లమ్మా, ఎల్లమ్మా, బ్యాక్ స్ట్రైట్ ఎల్లమ్మా. రోజు ఇలా 10 టంగ్ అవుట్, నిమిషాలు టంగ్ అవుట్. సాధన చెయ్యాలి. నాభి నుండి డై ఏంట్రా ఇది? రే సుబ్బు, లేచావా? రా కూర్చో, జాయిన్ అస్. ఎల్లమ్మా, నువ్వెందుకు ఆపావు? చెయ్, బాబా ఏమన్నాడు? రోజు 10 minutes. ఎల్లమ్మా, యోగా చేసిన చాలు, వెళ్ళి వంట పని చూడు. ఈ బాబు పోనీయట్లేదు బాబు. రే పాపం, ఉండనీరా. ఏహే, ఎప్పుడు ఇదే గోలా. ఎలమా, ఈరోజు నీకు హాలిడే. సార్కి నేను వంట చేస్తా. ఏం తింటావు చెప్పు? పేక్ బీన్స్, పాన్ కేక్స్, హ్యాష్ బ్రౌన్స్, నీకు వంట ఆమ్లెట్. చేయటం వచ్చా? వచ్చా? రే, గోవాలో నా వంట గురించి ఎంత దూరం నుంచి వచ్చేవాళ్ళో తెలుసా? నువ్వు గోవా ఎప్పుడు వెళ్ళావు? హంపి తర్వాత టూరిస్ట్ గైడ్ లా చేశాను కదా. నీకు పోస్ట్ కార్డ్ పంపించా, రాలేదా? ఇప్పుడు ఏంట్రా? అలా అన్నావు, బాగుంది. దా
నీకు చూపిస్తా. రే అదిగా ఎక్కడికి రా. ఇట్స్ సర్ప్రైజ్ రా. దాదా ఇది ఇంకా బతుకుందా? రే దాదా ఇస్ ఫర్ ఎవర్ రా. నా తర్వాత కూడా ఉంటుంది చూడు కదా దాదా. రే రైట్కి వెళ్దాం పదా. నాకొద్దు, లాస్ట్ టైం ఫ్రాక్చర్ ఇంకా గుర్తుంది. రే దాదా మీద ఫస్ట్ రైడ్ నీతోనే కలిసి వెళ్ళానా, లాస్ట్ రైడ్ కూడా నీతోనే వెళ్ళాలిరా. లాస్ట్ రైడ్ ఏంట్రా? నేను రాను. రే 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 ఆగ్రా. దాదా నన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? ప్రొఫెషనల్ బైకర్స్ భయపడే దగ్గరకు కూడా తీసుకెళ్లాడు. ఐ మిస్ హిమ్ రా. మిస్ ఎందుకు? అమ్మేస్తున్నా. అమ్మేస్తున్నావా? దీన్ని ఎవడుకుంటారా? దూద్ కాశీకి డబ్బులు కావాలి కదా, అందుకే అమ్మేస్తున్నా. దూద్ కాశీ ఏంట్రా? దూద్ కాశీ ఏంటా? రే చిన్నప్పుడు స్వామీజీ శ్మశానం మనం మర్చిపోయావా? నువ్వు ఇంకా మర్చిపోలేదా? అయితే ఇప్పుడు ఏంటి, నువ్వు అక్కడికి వెళ్తావేంటి? వెళ్తున్నా, నువ్వు వస్తున్నావు. అక్కడ చాలా చలంట, స్వెటర్లు మంకీ క్యాప్లు ప్యాక్ చేసుకొని లెట్స్ గో సుబ్బు. పోరా, నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వా? ఎప్పుడు ఇలా బేవర్స్ తిరుగుతుంటావా? రే నువ్వేమైనా అనుకో, దూద్ కాశీ అనే పేరు ఫస్ట్ టైం నీతో కలిసి విన్నా. నీతోనే కలిసి వెళ్దాం అనుకున్నా. ఇది ఫైనల్, అది మ్యాజికల్ అంటారా? రే ఎవడో గడ్డలు పెంచుకొని శ్మశానంలో చెప్పిన సోలు కావాలని నమ్ముతానంటావేంట్రా? సుబ్బు, బాబా అక్కడికి వెళ్ళాలంటే రాసి ఉండాలని అప్పుడే చెప్పాడా? మా తాత ఏం చెప్పాడు తెలుసా? రాజుగారి చేపని చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడంట. అదంత నిజం, ఇది అంత నిజం. కానీ ఇది నిజంగా నిజం రా. దూద్ కాశీ మనల్ని పిలుస్తుంది. నాకు నచ్చినట్టు నేను తిరుగుతుంటే ఎవరెస్ట్ ఎక్కినోడు ఒకటి కలవడం ఏంటి? ఒక గైడ్ పేరు పెంబా అట ఒక కథ చెప్పాడు. ఆ కథ మన చిన్నప్పుడు విన్న కథ మ్యాచ్ అవ్వడం ఏంటి? వాడి కాంటాక్ట్ నా దగ్గర ఉంది, కాల్ చేసా, అంతా సెట్ చేసా. అంటే నన్ను నిన్ను పిలుస్తున్నట్టే కదరా. నన్ను ఎప్పుడు పిలుస్తుందిరా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను పిలుస్తే నువ్వు వెళ్ళు. హరియా, ఫోన్ కట్ చేసావేంటి? ఇందాక నిద్రలో. త్వరగా వచ్చేయ్ సుబ్బు. హలో. ఆల్రెడీ ఆన్ ద వే. పిచ్చి ట్రాఫిక్, ఒక్కడు కూడా సిగ్నల్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. వచ్చేస్తున్నాను నేను 5 minutes. యా బాయ్. వదినా ఏంటి డేటా? ఎక్కడికి? కేసా ప్యారడైజ్. అదేంటి హోటలా? ఇల్లు కొంటున్నాం. ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఇన్విటేషన్ ఉంటే తప్పితే మనం అక్కడికి వెళ్ళాం. మన ఎవ్వడు ఇన్వైట్ చేయడు. వాడు చూపిస్తే కానీ చూడలేని ఆ ప్రాపర్టీ ఏంటో నాకు చూడాలని ఉందిరా. రావచ్చా? ఎస్. కూర్చో. రిషి, నువ్వేం చేస్తుంటావు? ఏదైనా. ఏదైనా అంటే జాబ్ లేదా? ఎందుకు లేదు, ఉంది. ఫుల్ టైమ్ జాబ్, 24/7 365 days. ఒక్క రోజు కూడా హాలిడే దొరకదు తెలుసా? చా, ఏంటో అది? జీవితం, లైఫ్ రా. దానికంటే ఇంపార్టెంట్ జాబ్ ఏముంటుంది చెప్పు? ఇలాంటి కవులు బాగానే చెప్పి లైఫ్ నుంచి బాధ తెప్పించుకుంటున్నాం. లైఫ్ నా నుంచి తప్పించుకోకుండా చూస్తున్నారా? అరే ఎవరైనా లాస్ట్ టైం బాగా ఎప్పుడు ఎంజాయ్ చేసామని అడిగితే ఏం చెప్తావరా? రమేష్ గారి పెళ్ళప్పుడు ఎంజాయ్ చేసామండి. తర్వాత మా ఫ్యామిలీతో నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసామండి. ఇలాంటి ఎంజాయ్ చేసిన క్షణాలు వేల మీద లెక్క పెట్టే లైఫ్ నాకు వద్దురా. ఐ వాంట్ టు లివ్ లైఫ్ రా, ఫుల్లీ, ఎవ్రీ సెకండ్. మరి డబ్బులు కావాలంటే? డబ్బులదేముంది, కూటి కోసం కోటి విద్యలు. Hello, welcome to Casa Paradise. I'm Naina, your hostess. Hello, Today Naina. I'll be showing you the property, and before entering into the property, please wear your shoe covers. షూర్. షూ తీసేసి రావచ్చా? ప్లాస్టిక్ వేస్ట్ కదా. Sorry, no barefoot. Management rules. అదేదో ముందే చెప్పొచ్చు కదా, మన కవర్లు మనమే వేసుకొచ్చేవాళ్ళం. బాగా చెప్పానా? పద. Please. This villa has a private swimming pool with automatic temperature control, and it also has a special feature of inbuilt waterproof పాపం, system. ఏమైంది దీనికి? This is an imported ikebana tree from Japan. జపానా? జపాన్లో లేదు, జబ్బు వచ్చిన చెట్లా ఉంది. Please come in. I'll show you some interesting features. చెట్టుని కూడా చెట్టులా బ్రతకనివ్వట్లేదు ఈ సమాజం. Also, we have 24 hours concierge service, and the entire marble flooring is directly imported from Italy. All these wall furnishing designs are of England. This furniture is from Paris. State-of-the-art security system is from Germany. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే ఇదా? రైట్, పద. What about that? Yeah, I'll show you. Please come. ఐ థింక్ ఐ మేడ్ ఇట్. యూ మేడ్ ఇట్ రా. కానీ ఒక చిన్న కరెక్షన్, ఈ ఒక్క వాల్ కూల కొట్టేస్తే మంచిగా క్రికెట్ ఆడొచ్చు. స్ట్రైట్ వాల్ 4, 1 tap 1 hand. క్రికెటా? అవును. ఆ గ్లాస్ ఎంత కాస్ట్లీ తెలుసా? దాన్ని కొడితే అవుట్. రే నీళ్ళే కదరా, ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే తీసుకో. ఈ డిజైనర్ షాండ్లైట్స్ కూడా స్పెషల్గా బెల్జియం నుంచి ఆర్డర్ చేశాం. అంటే ఇంట్లో మనుషులు తప్పితే ఇండియాకి సంబంధించింది ఏది లేదనమాట. ఎస్ సార్, మీరు ఫారెన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. వెరీ గుడ్. అండ్ టాయిలెట్స్, ఫిట్టింగ్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇటలీ నుంచి. అండ్ డిజైనర్ టాయిలెట్ పేపర్స్ కూడా రే 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 మరీ ఓవర్ అయిపోయిందిరా. డిజైనర్ టాయిలెట్ పేపర్ ఏంట్రా? వాడుకు నాకు దాచుకుంటారా ఏంటి?
Sir, you may not be aware of all these comforts, but nowadays people are expecting all this. Oh, my phone. Excuse me. హలో మొన్న పంపించిన కోట ఏంటి అట్టగా ఉంది ఊడు తింటున్నావా లేదా మన పక్కన అమలక్కలంతా చూసి వెంకటేసుకున్నారే Sir, please, sir, please, excuse me. Sir, please. చెప్పండి sir. Sir, please. నా phone. అమ్మా నేను తర్వాత మాట్లాడతాలే పెట్టే. ఏందక్కయ్ మన అసలు బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. మరి ఈ నైనా ఏంటి సెట్ అవ్వట్లే? నైవేద్యాల నాగమణి, షార్ట్ కట్ లో నైనా. నాగమణి, ఎంత చక్కగా ఉంది పేరు. ఈ నైనా గిన మనకెందుకు? మనం చూద్దామా? Yeah. వాట్ అబౌట్ దిస్ స్లమ్ ఓవర్ దేర్? దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ మ్యామ్. అస్లాం, గుడిసెలు, మనుషులు ఇవేమీ ఉండో తర్వాత. కమిషనర్తో ఆల్రెడీ మాట్లాడేశాం. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరికి తెలుసు, ఇదంతా వాళ్ళకి అలవాటే. అంతేలే, పేదోడు ఎండింగే టప్పున్నోడికి బిగినింగ్. సార్ లైక్ ద ప్రాపర్టీ మ్యామ్? షూర్, ఐ లైక్ ఇట్. వాట్? లేదు సార్, బట్ సార్ అది కానీ వస్తున్నాను సార్. సుబ్బు గుడ్ న్యూస్ వింటే షాక్ అవుతావురా. ఏంటది? రేపు దూద్ కాసి వెళ్తున్నాము. సరేరా, రేపు కాకపోతే ఎల్లుండి. పిచ్చెక్కుతుందిరా ఇక్కడ. దూద్ కాసి తప్పితే ఇంకేం ఆలోచించలేవా? లైఫ్ అంతా సంకనం అయిపోతుంది ఇక్కడ. ఇన్ని సంవత్సరాల పని, ప్లానింగ్ మొత్తం వేస్ట్. అరియా కూడా ఫోన్లు ఎత్తట్లేదు. ఇంత క్లోజ్లో ఉన్న కంపెనీలో పార్ట్నర్ అవడానికి మొత్తం జాబ్ పోయిందా? అంటే రేపటి నుంచి నువ్వు ఫ్రీ అన్నమాట. దూద్ కాశీకి వెళ్ళొచ్చు. సరేరా, ఓకే, చేర్ అప్. నువ్వు సుబ్బురా, ఓడిపోవు. డోంట్ గివ్ అప్. నేను హెల్ప్ చేస్తాగా, పద. ఇదంతా వేస్ట్ రా. ఇవన్నీ 50, 100 చిల్లర షేర్లు. ఇవన్నీ వేస్టా? రంగారావు 35 షేర్స్ వేస్ట్. సునీత ఏజ్ 53 ఛీ, నిజంగా వేస్ట్. కృష్ణమూర్తి 100 క్లాస్ ఏ షేర్స్ వేస్ట్. సారీ, ఏ క్లాస్ వేస్ట్. ఇప్పుడే ఏమన్నావు? దూద్ కాశీకి వెళ్దామని. అది కాదు, ఇప్పుడే ఇందాక. కృష్ణమూర్తి 100 క్లాస్ ఏ షేర్స్. క్లాస్ ఏ షేర్స్ అంటే 1/1000, మొత్తం 1,00,000 షేర్లా. ఒకసారి ఓ, దూద్ కాశీకి వస్తానంటే ఇస్తా. రే అవి నిజంగా క్లాస్ ఏ షేర్స్ అయితే దూద్ కాశీ ఏం కరబరా, ఎక్కడికైనా వస్తాను. రే, చిన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్ లానే చూసారా? కృష్ణమూర్తి, ఇదిగో అడ్రస్ కూడా ఉంది. వెళ్దాపా. రే, ఇప్పుడు వెళ్తే దొంగలు అనుకుంటారా? రే, రేపు పొద్దున్న వెళ్దామా? రే, నేను పాటిస్తా. తాజ్కెళ్దాం. తాజ్ వద్దు, నేను తీసుకెళ్తాగా, పద. దూద్ కాశీ అట్లీస్ట్ దాని దగ్గరికి. చాలా స్ట్రాంగ్ ఉందిరా, మొత్తం తిరుగుతుంది. క్వార్టర్ కదా రాయింది. మందా? మందు జీవితం రెండు. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడరా? ఇంట్రెస్టింగా? రియా గురించి చెప్పు. రియా చెప్తా. రియా బంజారా హిల్స్లో పుట్టింది, అమెరికాలో ఫ్యాషన్ చదువుకుంది, ప్యారిస్లో మోడలింగ్ చేసింది, పశుపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక్కగానే ఒక వారసాలు తను పర్ఫెక్ట్ అంతే. లవ్ స్టోరీ చెప్పమన్నారా, బయోడేటా కాదు. అసలు లవ్ ఉందా? లవ్ ఉందా? లవ్ అంటే రియా అంటే జీవితం అంటే ల్యాడర్ అనే జీవితాన్ని ఎలా ఎక్కేమన్నదే జీవితం. ఆపురా. అరే, లవ్ లేకపోతే ఎలారా? రేపు పెళ్ళి అవుతా. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏమైనా బోర్డ్ మీటింగ్ అనుకుంటావా? లేదా స్టార్ట్ అనగానే స్టార్ట్ అవ్వడానికి నీకు ఎలా చెప్పాలంటే, ఇది నువ్వు అనుకో, ఇది రియా. మీరిద్దరు కలిస్తే ఏది? రే, నిన్ను తాగేస్తోందిరా. ఈవిడే తీసుకుంది. నా బాటలు తీసుకుంది అంటే నాయ చెప్పు. హ్యాపీ బర్త్డే టు మీ ఫస్ట్ టైం
ఫస్ట్ టైం మందు తాగుతున్నా. ఇంతవరకు కూల్ డ్రింక్ కూడా తాగలేదు తెలుసా. బర్త్డే అని తాగట్లేదు, బర్త్డే అని ఎవరికి తెలీదని తాగుతున్నా. పార్టీ అడిగే ఫ్రెండ్స్ లేరు నాకు, లేట్గా వెళ్తే అడిగే ఫ్యామిలీ లేదు. నా లైఫ్ ఇంతే, ఒంటరిగా ఉండిపోవాల్సింది అంతే. ఏం చేస్తున్నావు? జుట్టు వెనకాల మీరు ఉన్నారు లేదని. అమ్మాయి ఒంటరిగా ఉందని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? హలో, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్. తన పేరు రియా. రియా నా ఫ్యూచర్, రియా నా జీవితం. నా జీవితం అంటే ఆపురా నీ గోలా. హాయ్, ఐఎమ్ రిషి. ఐఎమ్ సుబ్బు. అయితే ఏంటి? అయితే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అవ్వాలంటే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ అవ్వాలి కదా. ఇవన్నీ మాటలే, నాకు తెలుసు. ఎలాగైనా 2 రోజుల్లో వదిలేస్తారు. నెవర్. ఒక్కసారి చేయిస్తే లైఫ్ టైం గ్యారంటీ. అరే, ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం, నువ్వు కూడా జాయిన్ అయిపో. ముగ్గురం అవుతాం 3 మస్కిటియర్స్. అండ్ మనం ఎప్పుడు కలిసి ఉంటాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. సుబ్బుగాడు కూడా ఉంటాడు నీతో. ఓకే? ప్రామిస్? ప్రామిస్. నా పేరు నంది. నంది. నంది, నేను సుబ్బు దూద్ కాసి వెళ్ళాలి. చెవులో ఏం చెప్తున్నావు? నంది చెవులో చెప్తే నిజమవుతుందంటగా. నా మ్యాటర్ కూడా చెప్పు. డన్ 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 డన్. దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ హిమాలయాల్లో అతి పెద్ద పర్వతం దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ ప్లేస్. చిన్నప్పటి నుండి అక్కడికి వెళ్ళాలని నాటుకుపోయింది. జీవితంలో ఒకటే చేయగలిగితే ఇక్కడికి వెళ్ళాలి, అది వీడితోనే కలిసి వెళ్ళాలి. నువ్వు వెళ్తే వెళ్ళి నేను రాను. రే, అక్కడికి వెళ్తే నువ్వేంటో నీకు, నేనేంటో నాకు తెలుస్తుందిరా. నేనేంటో నాకు తెలుసు, నువ్వేంటో నువ్వు తెలుసుకో. అబ్బా, ఆమెను కూడా తీసుకెళ్ళి. అయితే చెప్పు, నువ్వెవరు? సుబ్రహ్మణ్యం. నీ పేరు కాదురా, నువ్వెవరు? నేను పశుపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ని. నీ జాబ్ కాదురా, నువ్వు ఎవరు? నేను సుబ్రహ్మణ్యం, ఐఏఎం అహ్మదాబాద్. నీ క్వాలిఫికేషన్ కాదురా, నువ్వెవరు? ఎవడు సుబ్రహ్మణ్యం? రే సుబ్బు, రేపు దూద్ కాశీకి బయలుదేరదామా? ముందు ఈ సంగతి చూడనిరా. రేపు పెంబాగాడు కాల్ చేసేసారా, వాడంతా సెట్ చేశాడు. నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇల్లే కదా? ప్యాకింగ్ సంగతి ఏంటి? తాళం ఇస్తుందేంటి? వాళ్ళు కూడా ఏమన్నా టూర్ ప్లాన్ చేశారేమోరా? ఏమండి ఈ ఇల్లు? ఇల్లే బాబు. కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు ఇల్లే బాబు. ఆయన లేరా? ఆయన లేరు బాబు. అది అర్థమైంది. ఆయన ఏమైపోయారు? ఆయన చనిపోయారు బాబు. చనిపోయారా? అదెలా కుదురుతుందండి? ఏదో అలా కుదిరింది బాబు. హలో, మరి ఆ బట్టలు? అవి బట్టలే బాబు. మరి ఇంట్లో ఎవరు ఉన్నట్లుదా? ఇల్లన్నాక ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా బాబు. అదేనండి, ఎవరు ఉంటున్నారు? పక్కింటోళ్ళ గురించి మనకి ఎందుకు బాబు? ఈ ఒకసారి గట్టిగా పట్టుకోరా. రా బాబు రా. దూద్ కాశీ వస్తావా? వస్తా, పట్టుకో. పట్టుకో బాబు, పట్టుకో. ఏంటని ప్రాబ్లం? ఆగు బాబు, ఐ గాట్ యువర్ ఫ్రస్ట్రేషన్. ఈ ఇంట్లో కృష్ణమూర్తి గారి అమ్మాయి ఉంటుంది, పేరు ఆనంది. ఇప్పుడు తను ఎక్కడుంది? ఈ టైంలో టెర్రస్ మీద ఉంటుంది, ఈ పాటికి ఉతికి ఆరేస్తుంటుంది. నువ్వు వెళ్ళు బాబు. రిషి పదరా. ఆ అమ్మాయికి ఏదో అవుతుంది. అవునా షేర్లు? ఎవరు లేరేంటి? పిల్లల్లో కృష్ణమూర్తి కూతురు ఎవరు కనుక్కోవాలి. తన ఒక్కతే కూతురులా ఉంది, మిగతా వాళ్ళు కృష్ణమూర్తి బ్యాచ్ మేట్స్ లా ఉన్నారు. ఇప్పుడు మీకు చూపించబోయే మూవ్మెంట్ పేరు టైగర్ క్లా. ఓకే, కరాటేలో బెస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇది. చేయండి. నో లెగ్ అప్. ఎస్, కిక్ కిక్ కిక్. ఆంటీ 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 ఆంటీ, ఏం కాలేదు, ఏం కాలేదు. నథింగ్ టు వరీ. జస్ట్ 10 minutes rest. అయినా గుట్టుగా ఇంట్లో ఉండకుండా ఎందుకమ్మా వాళ్ళకి ఇవన్నీను? మీరు కూడా జాయిన్ అవ్వండి అంకుల్. సెల్ఫ్ డిఫెన్స్ ఈ మధ్య అందరికీ అవసరం. మాకేం అవసరం అమ్మా, మేము మగాళ్ళం. ఓ అవునా? ఎస్. రమా ఆంటీ ఇలా రండి. కమ్. అంకుల్ మీరు కూడా రండి. రండి చెప్తాను. దమ్ము ఉంటే మీ ఆవిడ మీద చెయ్యేయండి. అందరూ ఉన్నారు, బాగోదేమో. వేసి చూడండి, ఆవిడ కెపాసిటీ తెలుస్తుంది. 30 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంకుల్ జస్ట్ వేయండి. ఆంటీ టేక్ యూ అటాక్ పొజిషన్. ఆంటీ ఏంటి? ఎంతైనా మా ఆయన కదమ్మా. ఆనంది అంటే ఇదా? ఉతికారేయటం అంటే ఇదా?
హే నందే వైలెంట్ పిల్ల. హే మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ అన్నాను కదా, ఇంకా నేను వదలను. అవును, నిన్న నీ పేరు నంది అన్నావు, ఆనంది అంటగా. వాట్ ఇస్ దిస్? ఆనంది అనగానే ప్రతి వధవ చిన్నారి పెళ్లి కూతురు అంటున్నాడు, అందుకే నంది అన్నాను. చిన్నారి Actually, ఇది చంద్రముఖి, ఇది అరుంధతి ది బిగ్ వన్, ఇది సీతారామ గారి మనవరాలు. షీఈ్ లుకింగ్ అట్ యు. రే సుబ్బు, ఇదిరా ఇల్లంటే. అవును, ఎక్కడ కూర్చోవాలి? నేను చెప్తా. ట్రంక్ సోఫా సూపర్. మీ నాన్నగారు కృష్ణమూర్తి గారు అవును, చనిపోయారని. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. కూరగాయలు కొనుక్కొస్తుంటే లారీ గుద్దేసింది ఆన్ ద స్పాట్. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను. హే, టీయా కాఫీయా? నేను కాఫీ. టీ ఓకే. హే, నాకు కూడా టీయే, కాఫీ అసలు పడదు. సరే, నాకు కూడా టీయే. హే, గుడ్, నైస్. మాట్లాడుతుంటరా, మనమే తెచ్చుకోవాలా? మా ఇద్దరికి టీ ఓకే. యాక్చువల్లీ ఇంట్లో ఏం లేదు, ఫార్మాలిటీని అడిగా. ఏ, పానీపూరి తింటారా? కింద తాత చాలా బాగా చేస్తాడు. కమ్ కమ్ కమ్. ఓయ్, ఏమైంది? కాదు, అది కూడా ఫార్మాలిటీ అడిగింది. హేరా, లా 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 లా. నా బిజినెస్కి సంబంధించి మీతో ఒక చిన్న ప్రాబ్లం గురించి. హాయ్ అక్క. నీకోసం అంతా ఏంటి వెతుకుతున్నాను. ఈ మధ్య షటిల్కి కూడా రావట్లేదు? 23rd నా పెళ్ళి, నువ్వు ఖచ్చితంగా రావాలి. నీకు పెళ్ళా? ఏమైందక్క? అందరికీ పెళ్ళైపోతుంది, నేనే ఒంటరిగా ఉండిపోతున్నా. ఏంటక్క, నీ పెళ్ళికి తొందర ఏంటి చెప్పు. మరి నీకేంటి తొందర? అమ్మా వస్తున్నా. ఏంటి కూర్చున్నారు? పానీపూరి వద్దా? ఏ, పట్టుకో. నీకు నాకు పానీ వద్దు, పూరి చాలు. ఎవడండి? అరే, పానీ లేకుండా పానీపూరి ఏంటి? కమ్ కమ్ కమ్. మావాడంతే, చాలా ఓవర్ చేస్తాడు. వాడి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, తర్వాత చెప్తా. హే, ఎలా ఉంది? సూపర్. బాగుంది, బట్ పానీపూరి అంటే కోల్కతానే. వావ్, కోల్కతానా? గిరిజా పెళ్ళికి తిరుపతి తప్పితే ఎక్కడికి వెళ్ళలేదు, స్టేటే దాటలేదు తెలుసా? ఒకటి చెప్పనా, నీ లైఫ్ ఎలా కావాలంటే అలా బ్రతుకు కదా. కొన్నిసార్లు ప్రపంచం ఎంత పెద్దదని ఊహిస్తే లైఫ్ ఎంత షార్ట్ అని భయం వేస్తుంది. హే, నువ్వు నా టైపే. ఒక పని చేయి, నువ్వు నాతో కోల్కతా వచ్చేసే, నీకు బెస్ట్ పానీపూరి తినిపిస్తా. డీల్? డీల్. ఎప్పుడు? దూద్ కాసి వెళ్ళే దారిలో కోల్కతా లాగాలి. అక్కడ మా పేరెంట్స్ కూడా ఉంటారు, అమ్మని కూడా కలవచ్చు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెంబా. యాక్చువల్లీ నేను బిజినెస్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఓ, నన్ను కలవడానికి రాలేదా? మీ నాన్నగారి కోసం వచ్చాను. ఆయన రామయ్య కంపెనీలో పనిచేసేవారు కదా. అవును. ఆయన పేరు మీద ఉన్న షేర్లు. ఓ షేర్స్. ఏమైంది? షేర్స్. ఓ, ఆ షేర్స్ ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయి. అవి కావాలని రామయ్య కంపెనీ నుంచి ఫోన్ చేశారు. ఎంత లక్కీ కదా, కంప్లీట్ గా మర్చిపోయా. నువ్వు గుర్తు చేస్తుండకపోతే అంతే. నో. ఏంటి? ఆ షేర్లు నాకు కావాలి, నేను కోరుకుంటాను. ఫస్ట్ ఆయన అడిగారు కదా. నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఎంతైనా ఇస్తావా? ఎంతైనా ఇస్తా. ఛీ, నేను డబ్బుల కోసం చేయను, నాకు ఇష్టం ఉంటేనే చేస్తా. అండ్ ఇప్పుడు నువ్వు పాత సినిమా వెళ్ళన్లా డబ్బులు ఇస్తానన్నాడు, నాకు అసలు నచ్చలేదు. ఏ బాయ్. బాయ్. నీకు కరెక్ట్గా దొరికిందిరా. అరే ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు. యాక్చువల్లీ సారీ అండి, నా ఉద్దేశం అది కాదండి. ఈ షేర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి, మీ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఒక్కసారి కొంచెం ఆలోచించండి. సరే, రేపు ఆలోచిస్తా. రేపా? ఈరోజు శుక్రవారం, శని 3వ స్థానంలో ఉన్నాడు. ఏ కొత్త పనులు చేయకూడదు. అది రేపంటే నేను వెళ్ళాలి. రమా అంటే నాకు మెహందీ వేస్తానంది. హే, నువ్వు మెహందీ వేసుకుంటావా? నా షేర్లు. ఓకేలే, రేపు కలుద్దాం. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం? నా షేర్ ఈ రోజు బయటకు వస్తున్నాయంట. ఏదో చెప్పరా నువ్వు కూడా. బటర్ఫ్లై అంకుల్ పిలిచాడు. వెల్కమ్ టు బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్. అంకుల్ అంకుల్ అంకుల్, వచ్చేసాయా? సారీ అమ్మా, పొద్దున నేను రాకముందే వచ్చేసాయి. మళ్ళీ మిస్ అయ్యా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా బయటకు వచ్చేటప్పుడు చూద్దామని. బ్యాడ్ లక్.
అవునాయి కదా ఆ, ఇక్కడ వాటికి ఇంకా టైం ఉంది. బటర్ఫ్లైస్ బయటకు వచ్చేటప్పుడు చూడటం చాలా రేర్. ఈ 50 ఏళ్లలో నేనే ఎప్పుడు చూడలేదు. ఈ క్యాటర్పిల్లర్స్కి నాన్ స్టాప్గా తినటం ఒకటే పని. వాటి బాడీ వెయిట్ కన్నా ఎన్నో వేల రెట్లు తింటాయి. ఇన్ని రోజులు చెట్లను తిని నాశనం చేసిన పురుగులు బటర్ఫ్లైస్గా మారిపోయి మళ్ళీ చెట్లను బతికిస్తాయి. తింటూ తింటూ మనిషి పురుగులాగే ఈ భూమిని నాశనం చేస్తున్నాడు. తనలో ఓ సీతాకోక చిలుక దాగుందని మర్చిపోయాడు. ఎ మ్యాన్ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ఎ బటర్ఫ్లై. ఫ్రీ లైక్ అ బటర్ఫ్లై. అందరు తేడే Such a ఆనంద్ గారు. cute. ఆ? సో ఏం ఆలోచించారు? ఏ ఈగని చంపకు, అది మళ్ళీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది. ఈగా అది కాదండి, అదే నా షేర్స్ మ్యాటర్. ఓ అదా, ఇలాంటి డెసిషన్స్ అంత ఈజీగా తీసుకోలేము. డబ్బులు ప్రాబ్లం కాదు, కానీ అది కరెక్ట్ అని ఒక ఫీలింగ్ కలగాలి. అదే అప్రాక్సిమేట్గా ఎప్పుడు వస్తుందని. రేపు రేపా? రేపే కలుద్దాం.